స్టేట్మెంట్ పెట్టుకోండి. నరసింహవర్మన్, మొదటి నరసింహవర్మన్ అంటారు. అంటే చాలా అవసరం లేదు, ఇది రాసుకోండి. నరసింహవర్మన్. మీకు రేపు ఎగ్జామినేషన్ లో ఒక్కోసారి మొదటి నరసింహవర్మన్ ఇస్తాడు, మొదటి నరసింహవర్మన్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి వర్మన్ అంటాడు లేదా వర్మ అంటాడు. సో ఇప్పుడు శివస్కందవర్మ, సింహ విష్ణు అవి ఓకే. ఇప్పుడు మనకి స్కంద వర్మన్ అన్నా వర్మ అన్నా ఒకరే. సో మహేంద్ర వర్మన్ అన్నా మహేంద్ర వర్మ అన్నా ఒకరే అనమాట. ఒక్కోసారి ప్రొనౌన్సియేషన్లో ఎగ్జామినేషన్లో వర్మ అని కూడా ఇస్తారు. సో నెక్స్ట్ నరసింహవర్మ అనమాట. ఇతను ఆల్మోస్ట్ 630 నుంచి అతను తండ్రి చనిపోయిన తర్వాత 30 నుంచి 68 అంటే 38 ఇయర్స్ అనమాట. 32 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇక్కడ ఇమేజ్ కనిపించే అతనే నరసింహవర్మన్ పెయింటింగ్. ఇతను నరసింహవర్మన్ పల్లవరాజు. ఇతను ఏమైంది మామూలుగా కొంత ప్రాంతాన్ని తండ్రిని చంపి తీసుకెళ్లిపోతారు రాజ్యాన్ని. సో తర్వాత ఇతను రాజు అయిన తర్వాత ఇమీడియట్ గా ఆర్మీ మొత్తాన్ని కూడా సమకూర్చుకొని యుద్ధ ప్రణాళికలతో పులకేశిట్టు మీద అటాక్ చేస్తాడు. సో అప్పటికే పులకేశిట్టు హర్షవర్ధన్ ఓడించి చాలా గొప్ప రాజుగా ఉంటాడు. సో ఇటువంటి టైంలో ఇతను ఆర్మీని అన్ని అసెంబుల్ చేసుకుని యుద్ధం చేస్తాడు అనమాట. సో యుద్ధం చేసి పులకేశిట్టును ఓడిస్తాడు. ఓడించి బాదామి వరకు వాళ్ళ రాజధానికి తరిమి కొడతారు. సో తరిమి కొట్టి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కలుపుకుంటాడు. సో కాబట్టి నరసింహవర్మ డిఫీటెడ్ ది చాళుక్య కింగ్ పులకేశిట్టు ఎట్ ది బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం. సో యాజ్ పర్ ది కుర్రం కాపర్ ప్లేటు ఇన్స్క్రిప్షన్ అనమాట. అయితే ఇక్కడ జరిగిన యుద్ధం ఏంటంటే మణిమంగళ యుద్ధం. సో మణిమంగళం యుద్ధం అనమాట. సో ఇందాక వాళ్ళ ఫాదర్ జరిగిన యుద్ధం ఏంటి? పొల్లలూరు. సో పొల్లూరు యుద్ధంలో వాళ్ళ తండ్రి ఓడిపోతాడు. నేను చెప్తాను, రాసుకోండి నీట్గా. సో ఇది మణిమంగళ యుద్ధం గురించి ఏం మెన్షన్ చేసిందంటే కుర్రం. సో కుర్రం రాగి శాసనం, రాగి పలక శాసనం అంటారు కదా. సో రాగి శాసనం అని చెప్తుంది అనమాట దీని గురించి. సో అర్థమైందా? రాసుకోండి మీరు. కుర్రం రాగి శాసనం ప్రకారం సో మీరు ఇది రాయేసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, సేమ్ లైన్. ఈ డిఫీటెడ్ చాళుక్య కింగ్ పులకేశిట్టు ఎట్ ది బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం. మీరు కుర్రం రాగి శాసనం ప్రకారం నరసింహవర్మన్ రాగి శాసనం ప్రకారం అనేది కామా పెట్టుకోవాలి. తర్వాత నరసింహవర్మన్ పులకేశిట్టు అంటే బాదామి చాళుక్యరాజు రాసుకోవద్దు, మీరు ఇందాక రాసుకున్నారు కదా బాదామి చాళుక్యరాజు అని. సో కాబట్టి డైరెక్ట్ గా రెండవ పులకేశిని, నరసింహవర్మన్ రెండవ పులకేశిని మణిమంగళం, సో మణిమంగళ యుద్ధంలో ఓడించాడు. సో మణిమంగళం లేదా మణిమంగళ రాసుకోండి. మణిమంగళ యుద్ధంలో ఓడించాడు. సో మణిమంగళ యుద్ధంలో ఓడించాడు. కాబట్టి ఏ యుద్ధంలో ఓడిపోయారు వీళ్ళు? మణిమంగళం. సో కాబట్టి ఇందాక బ్యాటిల్ ఆఫ్ పొల్లలూరు ఒకటి, బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం అన్లైన్ చేసుకోవాలి. అవి ఎవరెవరికి మధ్య జరిగాయి గుర్తుపెట్టుకోండి, రేపు జతపరచాలని ఇస్తారు. సో మణిమంగళ యుద్ధం అని చెప్పేసి ఎవరెవరు వీళ్ళ పేర్లు సేమ్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. సో మహేంద్రవర్మను, నరసింహవర్మను, శివస్కందవర్మను ఎవరు కొడుకు ఎవరు తండ్రి అర్థం కాదు మీకు. సో కాబట్టి హిస్టరీ మొత్తం కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది టైం పీరియడ్ అనమాట. సో టైం పీరియడ్ బేస్ చేసుకొని హిస్టరీ మొత్తం కూడా ఉంటుంది. సో రాసుకున్నారా? కాబట్టి ఏ యుద్ధంలో ఓడిపోయాడు పులకేశిట్టు? మణిమంగళ యుద్ధంలో. సో మణిమంగళ యుద్ధంలో ఓడిపోవడమే కాకుండా పులకేశిట్టుని అతని యొక్క రాజధాని అయినటువంటి బాదామి, సో వాతాపి అంటారు కదా, సో వాతాపి వరకు తరిమి కొడతాడు. రాజధాని వరకు. సో దాంతో మనకి వాళ్ళ వంశం అంతరించిపోద్ది. బాదామి చాళుక్యులు వాళ్ళ వంశం యొక్క ఎక్స్టెన్షన్ కొందరు ఉంటారు, ఈస్టర్న్ చాళుక్యాస్ అని ఇలా ఉంటారనమాట. వాళ్ళు మాత్రమే మిగిలిపోతారు. వెస్ట్రన్ చాళుక్య వచ్చేసి గుజరాత్ని పరిపాలిస్తూ ఉంటారు. సో వాళ్ళని సోలంకి వంశం అని కూడా అంటారు. సో ఈస్టర్న్ చాళుక్య తూర్పు చాళుక్యులు వీళ్ళు ఆంధ్ర ప్రాంతం, కోస్త ప్రాంతం అనమాట. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి నెల్లూరు వరకు పరిపాలిస్తారు. వాళ్ళు కూడా 600 సంవత్సరాలు పరిపాలిస్తారు ఆంధ్ర ప్రాంతాన్ని. సో కాబట్టి బాదామి చక్రులు అయితే అంతరించిపోతారు అనమాట దీంతో యుద్ధంతో. సో ఓకేనా, దీన్నే వాతాపి యుద్ధం కూడా పిలుస్తారు. రాసుకోండి బ్రాకెట్లో, వాతాపి యుద్ధం. సో మీకు వాతాపి యుద్ధం అన్న ఇదేనమాట. వాతాపి అంటే ఏంటి? సో బాదామి అనే ప్రాంతం వాళ్ళకి రాజధాని అనమాట, చాళుక్యుల యొక్క రాజధాని. సో దీన్ని వాతాపి యుద్ధం కూడా పిలుస్తారు. ఎందుకంటే వాతాపి వరకు తరిమి కొట్టి అక్కడ యుద్ధం చేస్తారు, ఓడిస్తాడు, తనని అంతం చేస్తాడు అనమాట. ఎవరిని? రెండవ పులకేశిని అంతం చేస్తాడు. ఎవరు? నరసింహవర్మన్. ఇతనికి ఒక బిరుదు ఉంటుంది అనమాట. ఇతని బిరుదుని రాసుకోండి, బిరుదు. సో బిరుదు వచ్చేసి మామల్ల అంటారు, ఒక్కసారి మహామల్ల అని కూడా ఉంటుంది అనమాట. మామల్ల అంటారు, మహామల్ల అని కూడా రాసుకోండి. సో మహామల్ల మీకు ఎలా ఇచ్చిన ఎగ్జామినేషన్ లో మహామల్ల అంటే గ్రేట్ రెజ్లర్ అనమాట. రెజ్లర్ తెలుసు కదా మీకు, రెజ్లింగ్. సో అప్పట్లో అది ఒక క్రీడ అనమాట. సో అందరూ రాజు మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎక్కువగా. సో అట్లా ఇతను చాలా అంటే శరీరం పరంగా దేహదారుణ్యంగా చాలా గొప్ప రాజు అనమాట. సో హైట్ వెయిట్ బాగా ప్రాపర్గా ఉంటాడు నరసింహవర్మన్. మామల్ల అంటారు, మహమల్ల అంటారు. అంటే మన తెలుగులో మహమల్ల అంటాం, తమిళ్లో మామల్ల అంటారు. యూజ్ చేయరు వాళ్ళు. సో ఓకేనా. సో కాబట్టి ఇది ఒక బిరుదు అనమాట. గ్రేట్ రెజ్లర్ అని చెప్పేసి మీనింగ్, రెజ్లర్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ ది మహాబలిపురం అన్నది మోనోలిథిక్ రథాసు వర్ ఎరెక్టెడ్ డ్యూరింగ్ ది రీజన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇతనే మహాబలిపురం యొక్క స్థాపకుడు. రాసుకోండి, ఇతను మహాబలిపురం స్థాపకుడు. మహాబలిపురం అన్నా మహామల్లపురం అన్నా ఒకటే, ఆల్రెడీ మీరు రాసుకున్నారు కాబట్టి చెప్పట్లేదు. ఇతను మహాబలిపురం
స్థాపకుడు అంటే మహాబలిపురం ఒక పెద్ద నగరం అనమాట. సో దాన్ని ఇతనే స్థాపిస్తాడు. రాసుకోండి, ఫౌండర్ ఆఫ్ ది మహామల్లపురం లేదా మహాబలిపురం. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, ఏకశిల రథాలు. ఇతను ఏకశిల రథాలు అనమాట. అంటే ఒకే స్టోన్ నుంచి రథం తయారు చేస్తారు, బొమ్మగా చెక్కుతారనమాట. ఏకశిల రథాలు తీసుకువచ్చారని రాసుకోండి, లేదా నిర్మించారు, తీసుకువచ్చారు. అంటే ఇతర టైంలోనే ఏకరథ శిలాలు మహాబలిపురం ఎప్పటికి ఉంటాయి. ధర్మరథాస్ అని కొన్ని ఉంటాయి, ధర్మరాజు రథం అని చెప్పేసి ఇట్లా పేర్లు ఉంటాయి అనమాట. కొన్ని మనకి హంపీలో ఉంటుంది కదా రాతిశిలతో ఒక రథము, అలానే అప్పట్లో ఉంటాయన్నమాట. హంపి అనేది విజయనగర సామ్రాజ్య టైంలో వచ్చింది. పల్లవులు అనేవాళ్ళు చాలా ముందు వచ్చారు. మనకి విజయనగర సామ్రాజ్యం ఎప్పుడంటే 1326లో వస్తుంది, ఈ టైంలో వస్తుంది. వీళ్ళు ఎప్పుడున్నారు 600, అంటే 600 సంవత్సరాల క్రితమే వీళ్ళు విజయనగర సామ్రాజ్యం కంటే కూడా గొప్పగా నిర్మాణం అనేది తీసుకొచ్చారు అనమాట. కాబట్టి మహాబలిపురం యొక్క స్థాపకుడు ఎవరంటే నరసింహవర్మన్. రేపు ఎగ్జామినేషన్ అడుగుతున్న స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. హీ వాస్ ది ఫౌండర్ ఆఫ్ ది మహామల్లపురం అండ్ ఆల్సో ఇంట్రొడ్యూస్ ది మోనోలిథిక్ రథాస్ అనమాట. ఏకశిల రథం. మోనోలిథిక్ అంటే ఏంటంటే ఒక పెద్ద స్టోను. సో పెద్ద స్టోన్నే రథంగా వీళ్ళు తయారు చేస్తారు. సో రథంగా అంటే చెక్కుతారు అనమాట. సో ఇప్పుడు కైలాసనాథ్ టెంపుల్ ఉంది కదా, రాష్ట్రకూట తీసుకొచ్చింది. ఆ కైలాసనాథ్ టెంపుల్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అంటే ఒకే కొండని టెంపుల్ మొత్తం టెంపుల్ లాగా వాళ్ళు చెక్కారనమాట అప్పట్లో. సో అంత పెద్ద ఇంజనీర్స్ అనే వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు. సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు వాళ్ళు ఉపయోగించేది. వాళ్ళు ఎటు స్టోన్ మధ్య ఎటువంటి సున్నము అతుక్కోవడము సిమెంట్ లాంటివి ఉండవు అప్పట్లో. స్టోన్ కట్ చేస్తారు, ఇలా ఉంది కదా, స్టోన్ ఇలా ఇక్కడ హోల్ పెడతారు. ఇంకో స్టోన్కి ఏం పెడతారంటే దీనికి ఇక్కడ పొడుగ్గా పెడతారు అనమాట. దాంట్లో తొడిగేస్తారు. సో అర్థమైందా? ఇంకొక స్టోన్ ఏం చేస్తారు, ఇలా ఉంటుంది, కట్ చేస్తారు. ఇక్కడ ఇంకో స్టోన్కి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, దాంట్లో ఇరికిచ్చేస్తారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. అది మన ఇండియన్ టెంపుల్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ విలేజ్లో ఎక్కడైనా మీ గ్రామీణ ప్రాంతాల్లో చూడండి టెంపుల్స్ ఉంటాయి, ఓల్డ్ టెంపుల్స్, రాజుల కాలం విజయనగరం ఎంపైర్ ముందు. వాళ్ళు చూడండి ఎక్కడ సిమెంట్ ఏమి ఉపయోగించరు, ఇంటర్లాకింగ్ సిస్టమ్సే ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. సో అర్థమైందా? ఇటువంటి ఉపయోగిస్తారు. ఆ టెక్నాలజీ ఏంటంటే అవి స్టోన్స్కి పోదనమాట, దీని వెయిట్ మొత్తం ఇది పట్టేస్తుంది. సో దీనికి ఇంకొక స్టోన్తో ఇంటరాక్ట్ చేస్తారు. సో ఇలా ఉంటాయన్నమాట. మీకు పైన మండపాలు కూడా చూడండి అలానే ఉంటాయి. సో అర్థమైందా? ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇది రాస్తున్నారు కదా, ఏకశిల రథాలు ఇతనే పరిచయం చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మహాబలిపురం కూడా ఇతనే తీసుకొస్తాడు. సో కాబట్టి మహాబలిపురం అన్నా మహామల్లపురం అన్నా సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. మహామల్లపురం ఎందుకంటే ఇతను ఒక రెజ్యులర్ ఆ పేరుతో పెట్టుకుంటాడు మహామల్లపురం అని. సో మహాబలి అన్నా కూడా అదే కదా అర్థం. సో అట్లా. నెక్స్ట్ ఆన్ కాంకరింగ్ ది చాళుక్య క్యాపిటల్ వాతాపి, అజ్జముడిది వాతాపి కొండ. ఇందాక మనకి యుద్ధం జరిగింది కదా వాతాపి యుద్ధం అని చెప్పేసి, ఆ వాతాపి యుద్ధం తర్వాత ఇతను ఒక బిరుదు వస్తుంది, అదే వాతాపి కొండ. అంటే బ్యాటిల్ ఆఫ్ మణిమంగళంలో రాష్ట్రంలో బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం. సో ఇతను ఒక బిరుదు, ఇంకో బిరుదు వచ్చేసి వాతాపి కొండ. సో వాతాపి కొండ బిరుదు ఎప్పుడు వస్తుంది? మణిమంగళ యుద్ధం తర్వాత. అంటే ఆ యుద్ధంలో అతను గెలిచిన తర్వాత వాతాపి ఎవరిది? పులకేసి, రెండో పులకేసి యొక్క రాజధాని, వాతాపి. సో దాన్నే బాదామి కూడా పిలుస్తారు. సో వాతాపిని గెలిచాడు కాబట్టి, వాతాపి కొండ అంటారు. సో కొండ అని ఎందుకు పిలుస్తారంటే మీకు మామూలుగా రాజేంద్ర చోళుడు గంగానది వరకు వెళ్తాడనమాట. సో గంగానది వరకు వెళ్ళి ఆ మధ్యలో ఉన్న రాజ్యాల మొత్తాన్ని ఓడించి గంగానది వాటర్ తీసుకొచ్చి ఒక కొత్త రాజధాని ఏర్పరుస్తారు, అక్కడ పోస్తాడు ఆ వాటర్. సో అదే గంగైకొండ చోళపురం రాజధాని తీసుకొస్తాడు. గంగైకొండ అంటారు, అంటే గంగానదిని జయించిన వాడు గంగైకొండ అంటే. ఇక్కడ వాతాపిని జయించాడు కాబట్టి వాతాపి కొండ అంటారు. సో తమిళ కింగ్స్ అలా పిలుస్తారు. అతను ఏ రాజ్యాన్ని జయిస్తాడో దానికి కొండ అని పేరు వస్తుంది, అంటే జయించిన వాడు అని చెప్పేసి అర్థం. ఓకేనా? సో వాతాపిని జయించాడు కాబట్టి వాతాపి కొండ. సో ఇతనికి ఏ బిరుదులు ఉన్నాయి? ఒకటి వచ్చేసి మహామల్ల, ఇంకోటి వచ్చేసి వాతాపి కొండ. రేపు ఎగ్జామినేషన్లో అడుగుతారు మీకు చిత్రకార పులి, మత్త విలాస, చిత్రకార అవి బిరుదులు ఉన్నాయి. గుణభద్ర, సత్యసంధ ఎవరి వచ్చేసి వీళ్ళ ఫాదర్ అనమాట, మహేంద్రవరం బిరుదులు. సో ఇతను ఒక బిరుదులు ఏంటి? మహామల్ల ఒకటి, వాతాపి కొండ. ఇవి వచ్చేసి ఎవరి బిరుదులు అంటే నరసింహవర్మను. సో ఇదంతా కూడా నరసింహవర్మకు సంబంధించింది. సో ఇతని టైంలోనే మహాబలిపురం కూడా తీసుకొస్తారు. సో మహాబలిపురం యొక్క ఆర్కిటెక్చరు, ఏకశిల రథాలు ఇవన్నీ కూడా ఇతని టైంలో వస్తాయన్నమాట. అంటే మహాబలిపురం సిటీ మొత్తం కూడా, నగరం మొత్తం కూడా ఇతని టైంలోనే వచ్చిందనమాట. సో బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం జరగడానికి ప్రధాన ఆధారం ఏముంది? సో ఆధారం కుర్రం రాగి శాస్త్రం అనమాట. కుర్రం రాగి శాస్త్రం అనేది మొట్టమొదటి ఆధారం. సో మణిమంగళ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రధాన ఆధారం కూడా ఇదే. సో నెక్స్ట్ ఇది సంబంధించి చూడండి, ఇతనికి సంబంధించి ఈ సెంట్ నావల్ ఎక్స్పెడిషన్ టు ది శ్రీలంక అండ్ రిస్టోర్డ్ ది థ్రోన్ ఆఫ్ శ్రీలంకన్ ప్రిన్స్ మానవర్మ. మామూలుగా శ్రీలంక రాజు, సో యువరాజు ఒక ఆయన ఉంటాడు అనమాట. సో శ్రీలంకకు సంబంధించినటువంటి యువరాజు అనమాట, శ్రీలంక యువరాజు. సో యువరాజు అంటే ఏంటి? రాజు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి అనమాట. ఇతర సింహాసనాన్ని అధిష్ఠించడానికి కొంతమంది తిరుగుబాటుదారులు అడ్డుపడతారు. సో ఎవరికి? శ్రీలంక యువరాజు, అతని పేరు వచ్చేసింది మానవర్మ. సో మానవర్మ అనే రాజు సింహాసనాన్ని అధిష్ఠించడానికి కొంతమంది అడ్డుపడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఎగనెస్ట్ గా తిరుగుబాటుని అణచివేయడం కోసం
ఈ నరసింహవర్మను నావల్ ఎక్స్పెడిషన్స్ అనమాట, నావికా దళాన్ని శ్రీలంక పంపిస్తాడు. సో అర్థమైందా? ఏ దళాన్ని? నావికా దళాన్ని శ్రీలంక పంపిస్తాడు అనమాట. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. శ్రీలంక రాజు మానవర్మ, శ్రీలంక యువరాజు లేదా రాజు, శ్రీలంక రాజు మానవర్మ సింహాసనాన్ని కాపాడడం కోసం నరసింహవర్మన్ సింహాసనాన్ని కాపాడడం కోసం ఇంగ్లీష్ మీడియంలో ఇదే పాయింట్ రాసేసుకోండి. సేమ్ పాయింట్. మీకు మ్యాటర్ ఎక్కువ ఉంటే చెప్తాను షార్ట్ కట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. చిన్న పాయింట్స్ అయితే అట్లా రాసేసుకోండి. నరసింహవర్మన్ నావికా దళాన్ని పంపాడు. సో ఇతను అంటే నావికా దళం అంటే సముద్రం కదా, శ్రీలంకకి తమిళనాడుకి మధ్య సముద్రం ఉంటుంది, ల్యాండ్ రూట్ లేదు కదా. సో నావికా దళమే వెళ్ళాలి ఖచ్చితంగా. సో నావికా దళం అనేది వెళ్ళి అక్కడ తిరుగుబాటు అణచివేసి అతనికి సింహాసనాన్ని అధిష్ఠించే విధంగా చేస్తారనమాట. సో అర్థమైందా? ఈ విధంగా. కాబట్టి శ్రీలంక యువరాజు మానవర్మ సింహాసనాన్ని కాపాడుతాడు. ఎవరు? నరసింహవర్మను. తర్వాత చైనీస్ ట్రావెలర్ బుద్ధిస్ట్ మోంకు. సో హుయాన్ సాంగ్ విజిటెడ్ ది కంచి డ్యూరింగ్ రీజన్ అనమాట, రీజన్ అంటే పరిపాలన కాలం. సో మనకి హుయాన్ సాంగ్ ఉన్నది ఎవరి టైంలో వచ్చాడు? హుయాన్ సాంగ్ హర్షవర్ధన్ టైంలో వచ్చినట్టు హుయాన్ సాంగ్ అనమాట. హుయాన్ సాంగ్ ఇతని టైంలో వచ్చిన హుయాన్ సాంగ్ కూడా ఇతని కోటను విజిట్ చేస్తారు, కంచిని. సో కంచి ప్రాంతానికి వస్తాడు. సో రాసుకోండి. ఇతని కాలంలో చైనా యాత్రికుడు, ఇంగ్లీష్ మీడియం సేమ్ పాయింట్. ఇతని కాలంలో చైనా యాత్రికుడు మరియు బౌద్ధ సన్యాసి అయిన చైనా యాత్రికుడు మరియు బౌద్ధ సన్యాసి అయిన హుయాన్ సాంగ్ కాంచీపట్నం అంటారు కదా ఇప్పుడు. సో కంచి నగరాన్ని సందర్శించాడు. సో ఎవరి టైంలో? నరసింహవర్మన్. సో నరసింహవర్మన్ టైంలో కంచి నగరాన్ని ఎవరు సందర్శిస్తాడంటే చైనా యాత్రికుడు. హుయాన్ సాంగ్ అయితే సందర్శిస్తాడు. అంటే హుయాన్ సాంగ్ ఎవరి టైంలో వచ్చాడు? హర్షవర్ధన్ టైంలో. అంటే మన కంటెంపరీ చూసుకుంటే ఆల్మోస్ట్ నార్త్ వైపు హర్షవర్ధనుడు ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి నరసింహవర్మన్ ఉన్నాడు అనమాట. సో ఇతర టైంలో హర్షవర్ధన్ టైంలో వచ్చినప్పుడు హుయాన్ సాంగ్ సౌత్ ఇండియా వైపు కూడా వస్తాడు. సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు, వాణిజ్య పరిస్థితులు అన్ని ఎలా ఉన్నాయో అతను రాసుకుంటాడు అనమాట. ట్రావెలర్స్ మొత్తం ఇంపార్టెన్స్ అదే కదా. సో ఫుడ్, మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, రాజ్యాలు ఎలా వెళ్తున్నారు, రాజులు బానిసత్వం ఉందా లేదా, ఇటువంటి అన్ని కూడా నోట్ చేసుకుంటారు, హిస్టారికల్ ఎవిడెన్స్ అనమాట. కాబట్టి హుయాన్ సాంగ్ హర్షవర్ధన్ కాలంలో ఉత్తర భారతదేశాన్ని సందర్శించినటువంటి హుయాన్ సాంగ్ దక్షిణ భారతదేశంలో నరసింహవర్మన్ కాలంలో కంచిపట్నాన్ని అయితే సందర్శిస్తాడనమాట. అతని ఆస్థానంలోకి వస్తాడు. కాబట్టి హుయాన్ సాంగ్ దక్షిణ భారతదేశంలో ఎవరిన ఆస్థానానికి వచ్చాడంటే నరసింహవర్మన్ అనమాట. కంచిని పరిపాలిస్తున్నటువంటి నరసింహుడు ఆస్థానానికి అయితే వస్తాడు. ఓకేనా? ఇతను హుయాన్ సాంగ్. సో చైనా యాత్రికుడు. ఆల్రెడీ మీకు ఇమేజ్ చూస్తారు కదా. సో ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఎక్కడ? హర్షవర్ధన్ టైంలో చూస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నరసింహవర్మన్ 2 అనమాట, రెండవ నరసింహవర్మన్. సో ఇందాక మొదటి నరసింహవర్మన్, ఇది రెండవ నరసింహవర్మన్. సో ఫస్ట్ బిరుదు రాసుకోండి. ఇతనికి సంబంధించిన బిరుదు రాజసింహ. సో రాజసింహ. నెక్స్ట్ వచ్చేసి శంకర్ భక్త, ఆత్మప్రియ. ఇది సపరేట్ పాయింట్. సో ఇంతవరకు బిరుదులు అనమాట. సో ఇతని యొక్క బిరుదులు నరసింహవర్మను. సో నరసింహవర్మన్ మొదటి నరసింహవర్మన్ తర్వాత రెండవ నరసింహవర్మన్ వస్తాడు, పల్లవ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన సింహాసనాన్ని. ఇతనికి ఉన్న బిరుదులు వచ్చేసి రాజసింహ, శంకర భక్త, ఆత్మప్రియ. సో ఈ రెండు కూడా ఏంటంటే అతని యొక్క బిరుదులు అనమాట. సో 3 వచ్చేసి ఆ రెండవ నరసింహ యొక్క బిరుదులు. ఇతను మొట్టమొదటిసారి చైనాకి ఎంబసీస్ పంపిస్తాడు. బోధిధర్ముడు తెలుసా మీకు? బోధిధర్ముడు. సో మూవీ చూస్తారు, 7th సెన్స్. సో పల్లవరాజు వెళ్తాడని చెప్పేసి ఇతని టైంలోనే వెళ్ళే అతను బోధిధర్ముడు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కుంగ్ఫు అంటే మనకి రెజ్లింగ్ అని చెప్పాను కదా నేను, అది నేర్పిస్తాడు. ఇప్పుడున్న కుంగ్ఫు మన వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిందే పల్లవులు చైనాలో. సో అర్థమైందా? కాబట్టి రాసుకున్నారా? సో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇతను చైనాకి రాయబారులు పంపాడు. మీరు డైరెక్ట్ రాసేసుకోండి. సో ఈ సెంట్ ఎంబసీస్ టు చైనా. మూలు చూపించింది అనమాట 7th సెన్స్ లో. సో సూర్య వెళ్తాడు కదా. సో సూర్య క్యారెక్టర్ అనమాట ఆ ఎంబసీస్ ద్వారా వెళ్ళేది. పల్లవరాజు నరసింహవర్మన్ 2 పంపిస్తాడు. ఆ పంపించిన వ్యక్తే సూర్య. ఆ ఎంబసీలో ఉంటారు కదా, అతనే సూర్య క్యారెక్టర్ అక్కడ. సో అతను వెళ్ళి అక్కడ ఆత్మరక్షణ శిక్షలు అని నేర్పిస్తాడు అనమాట బోధిధర్ముడు. మనమే కుంఫు మనమే ఇంట్రొడ్యూస్ చేసింది, కానీ మన వాళ్ళు ఎవరు నేర్చుకోరు. చైనా వాళ్ళు నేర్చుకుంటారు. చైనాలో కుంఫు అనేది మ్యాండేటరీ. సో ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు మనకి LKG పిల్లల నుంచే ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. షాఓలిన్ టెంపుల్ ఉంటుంది, కొన్ని వేల మంది ఉంటారు అక్కడ గ్రౌండ్ లో. సో వేల మంది ఒకేసారి ప్రాక్టీస్ చేస్తారు. మిలిటరీలో కావచ్చు, స్కూల్స్ మొత్తం కూడా కుంఫు అనేది కంపల్సరీ అనమాట. కాబట్టి మీకు పల్లవ సామ్రాజ్యంలో వెళ్ళినటువంటి ఎంబసీస్ వాళ్ళు అక్కడ ఆత్మరక్షణ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో ఎవరు పంపించారు చైనాకి రాయబారుల్ని?
నరసింహవర్మ 2 అయితే పంపిస్తాడు. ఏ కంట్రీకి? చైనాకి. సో చైనాకి రాయబారిని పంపిస్తాడు అనమాట. సో నెక్స్ట్ ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది డెవలపింగ్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. షో టెంపుల్, కైలాసనాథ టెంపుల్ వర్ బిల్ట్ డ్యూరింగ్ దిస్ రీజన్. మొట్టమొదటి టెంపుల్ షో టెంపుల్. అంటే మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారము దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆలయం వచ్చేసి షో టెంపుల్. సో షో టెంపుల్, కైలాసనాథ టెంపుల్ ఇతని టైంలో తీసుకొస్తారు. సో అర్థమైందా? సో కాబట్టి ఇతను నిర్మించినటువంటి దేవాలయాలు. సో రాసుకోండి, ఇతను నిర్మించిన దేవాలయాలు రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్ గా షో టెంపుల్ అనే కైలాసనాథ టెంపుల్ వర్ బిల్ట్ బై హిమ్ అని రాసుకోండి. సో ఇతను నిర్మించిన దేవాలయం రాసుకోండి. ఒకటి షోర్ టెంపుల్, షోర్ ఆలయం. షోర్ అంటే ఏంటి? షోర్ అంటే తీర ప్రాంతం, అంటే సముద్రం ఒడ్డునే ఉంటాయి టెంపుల్స్, అందుకే షోర్ టెంపుల్ అంటారు. పేరు అలానే ఇస్తారు ఎగ్జామినేషన్ లో కూడా, షోర్ టెంపుల్. షోర్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి కైలాసనాథ టెంపుల్, కైలాసనాథ ఆలయాలు, కైలాసనాథ ఆలయం. సో ఈ రెండు ఆలయాల్ని ఇతని టైంలో తీసుకొస్తారు అనమాట. ఇతని టైంలో నిర్మిస్తాడు. సో నిర్మిస్తాడు కాబట్టి ఎవరు నిర్మించారు? షోర్ టెంపుల్, అలానే కైలాసనాథ టెంపుల్, రెండవ నరసింహవర్మను. సో మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి టెంపుల్ కూడా ఏదంటే షోర్ టెంపుల్. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి షోర్ టెంపుల్ దగ్గర ఆరబెట్టుకొని. సో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆలయం అని రాసుకోండి. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి ఆలయం. ద ఫస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. ద ఫస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. ద ఫస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. తర్వాత కైలాసనాథ టెంపుల్ ఇవన్నీ వస్తాయి. చోళ్ళు వచ్చినప్పుడు మనకి తంజావూరులోని టెంపుల్, రాజరాజేశ్వర టెంపుల్, ఇంకా మనకి చాలా టెంపుల్స్ వస్తాయి. అప్పుడు కూడా కైలాసనాథ టెంపుల్ ఒకటి ఉంటుంది. సో మిగతా టెంపుల్స్ అన్ని కూడా షో టెంపుల్ తర్వాతే వస్తాయి అనమాట. అంటే మనకి ఇప్పటి వరకు ముందున్న కింగ్స్ ఎవరు కూడా టెంపుల్ నిర్మించలేదు, డిజైన్ చేశారు. ప్లస్ రాక్ కట్టు టెంపుల్స్ తీసుకొచ్చారు. సో అంటే స్టోన్ కట్ చేయడం అంటే తీసుకొచ్చారు. కానీ ఒక టెంపుల్ యొక్క పూర్తి నిర్మాణం అనేది కంప్లీట్ అయ్యేది నరసింహవర్మ 2 అనమాట. అదే షో టెంపుల్. షో టెంపుల్, కైలాసనాథ టెంపుల్ వచ్చేసి ఇతని టైంలోనే నిర్మిస్తారు. నెక్స్ట్ అంటే దండిన్. సో దండిన్ వాజీ సాంస్క్రిట్ స్కాలర్ లివిడ్ ఇన్ దిస్ కోర్ట్ అనమాట. సో ఇతని ఆస్థానంలో సంస్కృత కవి ఉండేవాడు. ఇతని ఆస్థాన సంస్కృత కవి అని రాసుకోండి. ఇతని ఆస్థాన, ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి. ఇతని ఆస్థాన సంస్కృత కవి. సో ఇతని ఆస్థాన సంస్కృత కవి ఎవరంటే దండిన్. సో దండిన్ అనే అతను ఇతని ఆస్థానంలో ఉండే ఒక సంస్కృత కవి అనమాట. అంటే పల్లవులు తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడారా, సంస్కృతం అంటే వీళ్ళు ఎక్కువ సంస్కృతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సౌనే కదా, సంస్కృతానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట వీళ్ళు. సో దండిన్ వచ్చేసి వాళ్ళ ఆస్థానంలో ఉండే సంస్కృత కవి. సో అప్పటికి మనకి మామూలుగా సంగమేజ్లు ఎవరున్నారు? చోళాసు, చేరాసు, పాండ్యాస్ ఉన్నారు. సో వీళ్ళ ఎక్కువగా తమిళ్ మాట్లాడాలంటే ఏన్షియంట్ తమిళ్. సో ఏన్షియంట్ తమిళ్ మాట్లాడారు. కానీ పల్లవులు వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యారు. వీళ్ళు మాట్లాడే ఎక్కువ భాష కూడా ఏంటంటే సంస్కృతం అనమాట. కాబట్టి రాసుకోండి వీరి ప్రధాన భాష. కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ మీరు, తమిళనాడు కాబట్టి తమిళ్ ఉంటుందని. సో వీరి ప్రధాన భాష సంస్కృతం. సో పల్లవుల యొక్క ప్రధాన భాష ఏంటి? సంస్కృతం. అంటే కొన్ని హిస్టారికల్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే పల్లవులు అనేవాళ్ళు పార్థియన్స్ ఉన్నారు కదా, పార్థియన్స్ అంటే విదేశీయులు అనమాట. శక వంశం లాగా మన భారతదేశంలో వచ్చిన తర్వాత వాళ్ళ వంశీయులు వీళ్ళని చెప్తారు. కాబట్టి తమిళనాడులో ఉండే తమిళ్ మాట్లాడాలి కదా, ఏన్షియంట్ తమిళ్. వీళ్ళకంటే ముందు ఉన్నారు కదా, వాళ్ళ ప్రకారం తమిళ్ మాట్లాడాలి. కానీ వీళ్ళకి సంస్కృతం రాజభాష. వీళ్ళకి సంస్కృతం అనేది రాజభాష. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది అనమాట. కాబట్టి రాసుకున్నారు వీళ్ళ యొక్క ప్రధాన భాష ఏంటి? సంస్కృతం. సో సంస్కృతం అనేది వీళ్ళ యొక్క ప్రధాన భాష అనమాట. అంటే ప్రాకృతం కూడా కొన్ని ప్రాంతాలు కనిపిస్తుంది వీళ్ళ టైంలో, కానీ ప్రధాన భాష మాత్రం సంస్కృతమే ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో పల్లవుల యొక్క ప్రధాన భాష వచ్చేసి తమిళని ఇస్తాడు. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి పల్లవ సామ్రాజ్య రాజభాష వచ్చేసి సంస్కృతం అనమాట. సో నెక్స్ట్ ఒకటి ప్యాటర్నైజ్ది పురందేవన్నార్ హూ ట్రాన్స్లేటెడ్ మహాభారత ఇన్ తమిళ్ నేమ్డ్ది భరత వెంబ. అర్థమైందా? ఇతర టైంలో ఒక అతను ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తారంటే మనకి మహాభారతాన్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. సో మనకు మహాభారతం తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? మన ముగ్గురు కవులు ఉంటారు, నన్నయ్య, ఎర్రన. వీళ్ళు మహాభారతము, రామాయణము, గోనబొద్దారెడ్డి అని ఉంటాడు. సో ఎవరు? కాకతీయ టైంలో. సో గోనబొద్దారెడ్డి మొట్టమొదటిసారి రామాయణం అనేది తెలుగు తీసుకొచ్చారు అప్పట్లోనే. సో ఇట్లా ఉంటాయన్నమాట. కాబట్టి ఇతర టైంలో ఉన్నటువంటి ఈ పర్సన్ అనమాట ప్యాటర్నైజ్ది. ఈ పర్సన్ పేరు వచ్చేసి పెరుందెవన్నార్. రాసుకోండి, పెరుందెవన్నార్. ఇతని కాలంలో పెరుందెవన్నార్ ఇతను కవి అనమాట. పెరుందెవన్నార్. సో పెరుందెవన్నార్, పెరుందెవన్నార్ మహాభారతాన్ని దేంట్లో మార్చాడు, దేంట్లో ట్రాన్స్లేట్ చేశాడు? తమిళంలోకి. సో అంటే ఏంటి? వీళ్ళ రాజభాష సంస్కృతం అయినప్పటికీ తమిళ్ కూడా ఉన్నది. అవునా కదా? తమిళ్ కూడా ఉన్నదన్నమాట. ఇప్పుడు రెడ్డి కింగ్డమ్ ఉంది, రెడ్డి రాజులు, రెడ్డి కింగ్డమ్ కాకతీయుల కాలంలో సంస్కృతం అనేది రాజభాష, కానీ తెలుగును ప్రోత్సహించారు, తెలుగులో గ్రంథాలు రాశారు. ఓకేనా? అలా. సో మహాభారతాన్ని తమిళంలో ట్రాన్స్లేట్ చేస్తారనమాట. దానికి ఏమని పేరు పెడతారంటే భరత వెంబ అని పేరు పెడతారు.
సో ట్రాన్స్లేషన్ తమిళంలో ఉన్నదాన్ని మహాభారతం. దీన్ని ఏమంటారంటే భరతవెంబ, భారతవెంబ లేదా భరతవెంబ. సో భరతవెంబ అని చెప్పేసి తమిళ్లో ట్రాన్స్లేషన్ మహాభారతం ఏమని పిలుస్తారు? సో భరతవెంబ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఇవన్నీ ఎవరి టైంలో జరుగుతాయంటే నరసింహవర్మన్ 2 టైంలో జరుగుతాయి. సో అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ పల్లవ డైనస్టీ. సో పల్లవ డైనస్టీ ఎలా అంతరించిపోయింది? సో పల్లవ డైనస్టీ ఎలా అంతరించిపోయింది అంటే మనకి చోళా కింగ్ ఉంటారు మన ఆదిత్య. సో ఆదిత్య చోళుడు అని ఉంటారు. సో ఆదిత్య చోళుడు ఏం చేస్తారంటే డిఫీటెడ్ ది పల్లవ రూలరు అపరాజిత. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ రాసుకోండి, ఈ పాయింట్ చెప్తే రాసుకోండి. సో పల్లవ చివరి పాలకుడైన అపరాజితుణ్ణి ఇక్కడ రాసాను చూడండి. అపరాజిత అతని పేరు, అపరాజితుణ్ణి. సో అపరాజితుణ్ణి రాస్తున్నారా? చోళరాజైన ఆదిత్యుడు ఓడించి పల్లవ సామ్రాజ్యాన్ని అంతమవుతుంది. పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. అంతే కదా. ఆదిత్య చోళుడు ఈ అపరాజితుని మీద అటాక్ చేసి, సో నరసింహవర్మన్ తర్వాత చాలా కింగ్స్ వస్తారు పల్లవ సామ్రాజ్యానికి సంబంధించి. వాళ్ళు అపరాజితుడిని చివరి వ్యక్తి వచ్చేసేవారంటే చివరి పాలకుడు అపరాజితుడు అనమాట. కాబట్టి పల్లవ సామ్రాజ్యంలో చివరి పాలకుడు ఎవరంటే అపరాజితుడు. అందుకే డైరెక్ట్ లైన్ చెప్పేస్తాను. ఇంగ్లీష్ మీడియం సేమ్ లైన్ రాసుకోండి. సో ఈ అపరాజితుడిని ఆదిత్య చోళుడు ఎవరంటే ఆదిత్య చోళ. సో ఆదిత్య చోళుడు అనే వ్యక్తి ఈ అపరాజితుడిని ఓడిస్తాడు. అపరాజితుడిని ఓడించి పల్లవ సామ్రాజ్యానికి చరమగీతం పాడతాడు. శుభం కాటు పడిపోద్ది అక్కడతో. ఎవరికి? పల్లవులకి. సో ఎండ్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఎండ్ అయిపోతారు ఇక. సో తర్వాత పల్లవ సామ్రాజ్యం అంతా కూడా చోళులు వస్తుంది. చోళులు ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా కొంత ప్రాంతం పరిపాలిస్తారు. పల్లవ సామ్రాజ్యం ఎంతవరకు ఉన్నది? ఆల్మోస్ట్ కృష్ణానది వరకు ఉంటుంది. అయితే పల్లవులు వచ్చే టైంకి, చోళులు వచ్చే టైంకి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతాల మొత్తం కూడా ఈస్టర్న్ చాళుక్యాస్ ఉంటారు. వేంగి ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు. వేంగి చాళుక్యులు అని చెప్పేసి స్టేట్ సిలబస్లో ఉంటారు. వాళ్ళు పరిపాలిస్తుంటారు. ఓన్లీ నెల్లూరు రీజన్ వరకు. సో మనకి నెల్లూరు ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఆ రీజన్ వరకు మాత్రమే చోళులు ఉంటారు. సో పైనంతా కూడా తూర్పు చాళుక్యులు ఉంటారు. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం వరకు తూర్పు చాళుక్యులు ఉంటారు. ఆ కింద ప్రాంతం అంతా కూడా చోళు సామ్రాజ్యంలో ఉంటుంది. ఈ ఈస్టర్న్ చాళుక్యాస్, వేంగి చాళుక్యులు, చోళుల మధ్య వివాహ సంబంధం ఉంటుంది. వివాహ సంబంధం ఒక్కటయ్యి వాళ్ళని చోళ చాళుక్యులు అంటారు. చాళుక్య చోళులు అని కూడా పిలుస్తారు. సో ఇలా వస్తాయన్నమాట. సో అక్కడి నుంచి డివైడర్ వాళ్ళే నెల్లూరు చోళులు, రేనాడు చోళులు ఇలా పిలుస్తారు డిఫరెంట్గా. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి చివరి పాలకుడు ఎవరు? పల్లవ సామ్రాజ్యంలో అపరాజితుడు. సో అతన్ని ఆదిత్య చోళుడు ఓడించి పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాడు. సో ఇప్పుడు మీరు కింగ్స్ గురించి మొత్తం క్లారిటీ రాస్తున్నారు కదా, ఎవరి టైంలో ఏం జరిగాయని చెప్పేసి. ఎగ్జామినేషన్లో ఏ రాజు టైంలో ఏమేమి జరిగాయని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవి బాగా క్లారిటీ చూసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం మనం సోషియో ఎకనామిక్ కండిషన్స్. పల్లవుల టైంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఇట్లాంటివి ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్లో. కింగ్స్ కంటే కూడా ఇటువంటి పార్ట్, ఈ సెకండ్ పార్ట్. సో సామాజిక ఆర్థిక పరిస్థితులు పల్లవ సామ్రాజ్యంలో, సామాజిక ఆర్థిక పరిస్థితులు. సో పల్లవాస్ ప్రమోటెడ్ ది అగ్రికల్చర్ అండ్ సీ ట్రేడ్, కలెక్టెడ్ ది హ్యూజ్ వెల్త్ విచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది గ్రాండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ టైమ్. సో ఇప్పుడు వీరు గొప్ప నిర్మాణాలు చేపట్టారు, అవునా కదా. సో గొప్ప నిర్మాణాలు అనేవి చేపట్టారు. అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్, రాక్ కట్ టెంపుల్స్, అవన్నీ ఊరికే చేస్తారా అందరూ? ఇప్పుడు వర్కర్స్ వస్తారు ఊరికే చేసిపోతారా? సో మనీ ఇవ్వాలి కదా ఖచ్చితంగా. అంత మనీ రావాలంటే రాజు ఖజానాకి ఆదాయం ఉండాలి. సో అక్కడ ప్రధానమైన ఆదాయం ఏంటంటే వీళ్ళకి అగ్రికల్చర్ అనమాట. వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలు చూస్తారా? పెన్నార్ ఎవరు? ఆంధ్రాలో పెన్నార్ ఎవరు? కృష్ణానది, కావేరి నది. సో కాబట్టి మొత్తం సారవంతమైన నెలలు అనమాట. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మనం వ్యవసాయము అండ్ సీ ట్రేడ్ అనమాట. సముద్ర వ్యాపారం, సముద్ర మార్గ వాణిజ్యం, ఈ రెండు రాసుకోండి కింద యారో పెట్టుకుని. ఊరికే వ్యవసాయం ఒకటి, సముద్ర మార్గ వాణిజ్యం అనేది ప్రధాన ఆదాయం లేదా ప్రధాన ఆదాయం అని రాసుకోండి. ఎట్లా రాసుకోండి, ఈ రెండు రాసుకొని కోళ్ళను పెట్టుకొని ప్రధాన ఆదాయం అని రాసుకోండి. కాబట్టి అప్పట్లో వ్యవసాయము, సముద్ర మార్గ వాణిజ్యం అనమాట. అన్ని రేవు పట్టణాలు ఉన్నాయి వాళ్ళకి, రేవు పట్టణాలు. సో వాటి ద్వారా పెద్ద పెద్ద విదేశీయులతో కూడా, చైనా వాళ్ళతో కూడా ట్రేడ్ చేసేవాళ్ళు. ఎవరు? పల్లవులు. సో పల్లవులు చైనాకే ఎంబసీ పంపించారు. 7 Sons మూవీలో చూపించారు కదా, సూర్య వెళ్తారు కదా. సో ఆ క్యారెక్టర్ అనమాట. సో అట్లా కాబట్టి వీళ్ళకి వెల్త్ మొత్తం కూడా, సో ఆదాయం మొత్తం కూడా వ్యవసాయము అలానే సముద్ర వాణిజ్య మార్గం ద్వారా వచ్చేది. ఆ వచ్చిన ఆదాయంతో వీళ్ళు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా నిర్మించేవాళ్ళనమాట. ఓకేనా? ఇలా నెక్స్ట్ వచ్చేసి పల్లవ కింగ్డమ్ వాస్ డివైడెడ్ ఇంటూ కొట్టమ్స్. వీళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారు అంటే కొట్టమ్స్ అని డివైడ్ చేసుకున్నారు. కొట్టమ్స్ అంటారు, కొట్టములు. సో వీళ్ళు సామ్రాజ్యాన్ని కొట్టములుగా విభజించారు. సో కొట్టములుగా విభజించారు. సో కాబట్టి ఏ వంశ కాలంలో రాజ్యాన్ని కొట్టములుగా డివైడ్ చేశారంటే పల్లవ వంశం అనమాట. వీళ్ళు రాజ్యాన్ని కొట్టములుగా విభజించారు. కొట్టములు అనేది అండర్లైన్ చేసుకోండి.
కొట్టముగా డివైడ్ చేసుకున్నారు. సో వేరే టైంలో గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉంటాయన్నమాట. సో గ్రామాల సముదాయాన్ని ఏం పిలిచారంటే నాడు అని పిలిచారు. గ్రామాల సముదాయం మొత్తాన్ని నాడు అని చెప్పేసి పిలుస్తారు. సో రాసుకోండి. అంటే కొట్టముల నుంచి ఇంకా తర్వాత ఎలా డివైడ్ చేస్తారని. సో గ్రామాల సముదాయం. సో గ్రామాల సముదాయం అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ అని చెప్పేసి అర్థం. సో దీన్ని ఏమని పిలిచారంటే నాడు అని పిలుస్తారు. సో ఈ నాడే తమిళనాడు. సో గ్రూప్ ఆఫ్ విలేజెస్ అనమాట. విలేజెస్ అంటే చిన్న చిన్నవి కదా, పెద్దవి. తమిళనాడు, వెలనాడు ఇలా పిలుస్తారు కదా అట్లా. సో గ్రామాల సముదాయాన్ని నాడు అని చెప్పేసి పిలిచారు అనమాట. మళ్ళీ గ్రూప్ ఆఫ్ నాడూస్ని. సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ అలా ఆర్గనైజ్గా వస్తుంది అంతా. సో నాడుల సముదాయం. సో మళ్ళీ నాడుల సముదాయాన్ని ఏమని పిలిచారు? నగరం అని చెప్పేసి పిలిచారు. సో నగరం అని పిలుస్తారు. ఈ నగరంలో ఎవరు ఉంటారంటే వర్తకులు. సో వర్తకులు లేదా వ్యాపారుల సంస్థలు మొత్తం కూడా ఇక్కడ ఉండేది అంతే కదా, నగరంలో ఉంటాయి. సో మీరు మిడివల్ టైము, ఏన్షియంట్ టైం మూవీస్ ఉంటాయి చూడండి, హాలీవుడ్, మన ఎక్కువగా మన ఇండియన్ మూవీస్ కంటే కూడా ఆ హాలీవుడ్ మూవీస్లో వాళ్ళు షిప్స్ అయి చూపిస్తుంటారు. సో అక్కడంతా కూడా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ సీన్స్ అయి చూపిస్తారు కదా, అట్లా అనమాట. సో నాడుల సముదాయం వచ్చేసి నగరం. సో గ్రామాల సముదాయం వచ్చేసి నాడు. సో ఇట్లా మళ్ళీ చూడండి గ్రూప్ ఆఫ్ నగరంస్. సో నగరాల సముదాయం. సో నగరాల సముదాయం వచ్చేసి ఏంటంటే మండలం. సో మండలం అంటే నాన్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణేతరులు ఉండే స్థలం వచ్చేసి ఊరు అనమాట. బ్రాహ్మణేతరుల. సో నాన్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ అనమాట. సో బ్రాహ్మణేతరుల భూస్వాములు ఉండే ప్రాంతం. భూస్వాముల ప్రాంతం అంటే నాన్ బ్రాహ్మిన్స్ ఉండే ప్రాంతాన్ని ఊరు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఊరు. బ్రాహ్మణేతరులు నివసించే స్థలం. అసెంబ్లీ అవసరం లేదు, నివసించే స్థలం. సో బ్రాహ్మణేతరులు నివసించే ప్రాంతం వచ్చేసి ఊరు అనమాట. అంటే ఇప్పుడు రాజ్యాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు? ఫస్ట్ రాజ్యం, అవునా కదా? సో రాజ్యాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు? మండలంగా డివైడ్ చేసుకున్నారు. మండలం. సో మండలాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు? సో మండలం నుంచి నగరం. సో నగరంగా డివైడ్ చేసుకున్నారు. సో నగరం నుంచి మళ్ళీ నాడు. నాడు నుంచి కొట్టం. అర్థమైందా? సో ఇది ఇండియా అనమాట. ఇది ఇండియా. ఇది స్టేట్స్, ఇవి డిస్ట్రిక్ట్స్, ఇవి మండలం, ఇది వచ్చేసి విలేజెస్. అర్థమైందా? ఇలా డివైడ్ చేసుకున్నారు. ఊరు అనేది కూడా ఉంటుంది. వీటిలోనే ఊరు అనేది కూడా పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొట్టంలాగే ఊరు అంటే దాంట్లో ఓన్లీ కొట్టంలో బ్రాహ్మణ్స్ కూడా ఉండొచ్చు. ఊరు అనేది ఎస్పెషల్లీ బ్రాహ్మణేతరులు ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా రాజ్యాన్ని కూడా డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఇదే స్ట్రక్చర్. సో ఇప్పటికి మనం పల్లవులదే ఫాలో అవుతాం మన స్టేట్స్లో, చాలా స్టేట్స్లో. తెలుగు స్టేట్స్ కూడా అంతే. ఊరు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అర్థమైందా? నెల్లూరు ఉంది కదా, నెల్లి ప్లస్ ఊరు అనేది వచ్చింది అనమాట. నెల్లి అంటే తమిళ్లో వచ్చేసి ఒడ్లు అని చెప్పేసి అర్థం. సో పెన్నార్ ఎవరు మొత్తం కూడా ఎక్కువ ఒడ్లు మండుతాయి. సో అందుకే నెల్లి అని పిలుస్తారు దాని తమిళ్లో. నెల్లి ప్లస్ ఊరు నెల్లూరు అయింది. వేలూరు, సో వేలుమలై టెంపుల్ కి సంబంధించింది వేలూరు అనేది. వేలు అంటే దేవుడికి సంబంధించిన అనమాట. వేలు అంటారు కదా, సో వేలు ప్లస్ ఊరు అనమాట. సో అట్లా పేర్లని అలా వచ్చాయి, అవలేషన్ అయ్యాయి తమిళ్లో. రాస్తున్నారా? ఇలా వీళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. పల్లవ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నారు? ఫస్ట్ మండలంగా డివైడ్ చేసుకున్నారు. మండలాలని నగరంగా డివైడ్ చేసుకున్నారు. సో నగరాన్ని వచ్చేసి నాడులుగా డివైడ్ చేసుకున్నారు. నారుల్ని కొట్టము లేదా ఊర్లుగా డివైడ్ చేసుకున్నారు. సో ఇలా వచ్చింది. ఇందాక చోళాసు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది మామూలుగా సొసైటీకి సంబంధించిన అనమాట.